పేరుకు ఇందిరమ్మ రాజ్యం, మహిళలకు జరిగేది మాత్రం ఘోర అవమానం. అడ్డగోలు హామీలు ఇచ్చి ఆడబిడ్డలను మోసం చేయడమే కాకుండా అవమానించే దుశ్శాసన పర్వం కూడా మొదలైంది రేవంత్ సర్కార్లో. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, అరాచకమైన పాలనలో అమాత్యుల ఇష్టారాజ్యం నడుస్తోంది, అది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ మహిళా అధికారులను రాత్రి వేళ ఇంటికి పిలిపించుకోవడంపై కూడా తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు మహిళా అధికారుల్ని రాత్రి వేళ ఇంటికి పిలిపించుకోవాల్సిన అవసరం ఏంటంటారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే రాష్ట్రంలో పాలన అంతా కూడా గాడి తప్పింది. అటు మంత్రులకు, మహిళా మంత్రులకు స్వేచ్ఛ లేదు. ఉన్నటువంటి రాజకీయ పార్టీల నేతలకు, మహిళలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా కనీసం రక్షణ లేకుండా పోతుంది. అటు పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలే కాదు, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, సచివాలయంలో పనిచేసేటువంటి అధికారులకు సైతం కూడా ఇలాంటి వేధింపులే కనిపిస్తూ ఉన్నాయి. మంత్రుల ఇంటికి మహిళా అధికారులు వెళ్లారంటే పరిస్థితి ఎంత దాపరించిందనేది మాత్రం మనం ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో మహిళా అధికారులు మంత్రుల ఇంటికి వెళ్ళటం ఏంటి అనే దానిపైన నిన్న ఇవాళ కూడా రాజకీయ దుమారం కూడా కొనసాగుతుంది. ఓ మీడియా కథనం వచ్చినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇవాల్టి వరకు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దానిపైన కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటికే ఈ అంశం పైన చర్చిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. రాత్రి వేళ మంత్రుల ఇంటికి మహిళా అధికారులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ ఏం జరుగుతుంది, అసలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఏ విధంగా ఉన్నది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ అంశం పైన కనీసం సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, వీటన్నిటిపైన ఏమాత్రం కూడా సమీక్ష జరపటం లేదు. ఎంతసేపు ఢిల్లీకి వెళ్ళటం తప్ప ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి పూర్తిగా ఇప్పటికే 50 సార్లు ఢిల్లీ వెళ్ళారు. కానీ ఎక్కడ కూడా కనీసం ఒక రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి కావచ్చు, ఆయా రంగాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల మీద కావచ్చు, లేదంటే పూర్తిగా మహిళా అధికారుల వేధింపులు ఈ విధంగా జరుగుతున్నాయంటే పూర్తిగా రాష్ట్ర పాలనపైనే కొంత ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా 2 సంవత్సరాల్లో కనీసం ఏ రంగం కూడా పూర్తిగా ముందుకు వెళ్ళినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. అటు హైడ్రా పేరుతో మహిళలను ఇబ్బంది పెట్టి ఇంట్లో ఉన్న సామాగ్రిని అంతా కూడా రోడ్డు పైన పడేసి వాళ్ళందరినీ కూడా అరిగోస పెట్టినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించాయి. అంతేకాకుండా గురుకులాల్లో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఇటు బాలికల గురుకులాల్లో కూడా పెద్ద ఎత్తున ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. ఇలా ప్రతి క్షణం ప్రతి చోట మహిళలకు అడుగడుగున అవమానాలు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్నటువంటి తెలంగాణ మహిళలకు పెద్దపీట వేసి కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, కేసీఆర్ కిట్ లాంటి పథకాలన్నింటినీ కూడా పెద్ద మొత్తంలో అందించినటువంటి ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొనసాగితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడికక్కడ మహిళలను అవమానించడం కావచ్చు, మంత్రుల మధ్య సయోధ్య లేకపోవడం కావచ్చు, ఒక మహిళా మంత్రి ఇంటికే నేరుగా పోలీసులు వెళ్ళి ఏదైతే చెకింగ్ చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ ఈ అంశం పైన కేంద్ర నాయకత్వం ఏదైతే అధిష్టానం సీరియస్ కావడంతో మళ్ళీ పిలిపించుకొని తన పైన ఉన్నటువంటి ఆరోపణలను క్షమాపణ చెప్పించుకొని ఇంటికి పిలిపించుకొని వెళ్ళినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపించాయి. అటు చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భోజనాన్ని తింటూ పూర్తిగా అక్కడ తాను ఎంజాయ్ చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏదైతే రైతులకు సంబంధించి కావచ్చు, వృద్ధులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులు, అంతేకాకుండా ఎక్కడికక్కడ మహిళలకు సంబంధించి కావచ్చు, పూర్తిగా అనేక రంగాలు, అటు చిన్న చిన్న సంఘాల పేరుతో ఉన్నటువంటి ఉద్యోగుల కార్యక్రమాలు కావచ్చు, అటు విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఇవేవి కూడా పట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీరుతో రాష్ట్ర పాలన అంతా కూడా ఈ 2 ఏళ్లలో 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. కనీసం ఒక పథకం అమలు చేయాలన్నా కానీ పైసా పుట్టట్లేదంటూ చెప్పినటువంటి సందర్భాల నేపథ్యంలో మహిళా అధికారులు వాళ్ళు స్వతహాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పనితీరు ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కానీ ఆ మహిళా అధికారులను కూడా మహిళా మంత్రులు కావచ్చు, లేదంటే మహిళా అధికారులందరూ కూడా మంత్రుల ఇంటికి వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత మేర దాపరించిందని రాష్ట్ర సచివాలయంలో సమీక్షలు చేసుకోవచ్చు. ఆయా డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి మహిళలంతా కూడా అక్కడే సమీక్ష సమావేశాల్లో పాల్గొనవచ్చు. కానీ రాత్రి వేళల్లో, అది కూడా అర్ధరాత్రి వేళల్లో మహిళా అధికారులను ఎందుకు పిలిపిస్తున్నారనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో చర్చ కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా అసలు పాలన గాడి తప్పిందంటే ఒక ప్రత్యక్ష ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రధాన పత్రికల్లో కూడా ఇదే అంశాన్ని కూడా కోట్ చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఆర్టీఏ దరఖాస్తులు ఏవైతే ఉంటాయో, రాష్ట్ర ప్రభుత్వ తీరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలుసుకోవాలంటే గతంలో ప్రతిపక్ష పార్టీలు వీటన్నిటిని కూడా అస్త్రంగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు మంత్రులే శాఖల్లో ఏం జరుగుతున్నాయనే దానిపైన ఆర్టీఏ దరఖాస్తులు వేస్తున్నారు. అంటే రాష్ట్ర పాలన ఎంత మేర వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వ పాలన గాడి తప్పింది. మరొక 3 సంవత్సరాలు ఎలా భరించాలి దేవుడా అంటూ కూడా
కిరణ్ మీరు అన్నట్టుగా అంటే స్వపక్షంలోని విపక్షంలాగా ఆ పార్టీలో ఉన్న వ్యక్తులే మంత్రులు ఏకంగా ఆర్టీఐకి దరఖాస్తు చేయడం ఒకటి, ఇంకొకటి 3 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఏమయ్యాయి, మా నియోజకవర్గాల్లో మేము డమ్మీలుగా మిగిలిపోయామని సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది కదా, దీన్ని కూడా ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇది ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలే దాదాపు 15-16 నెలల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2-3 నెలల తర్వాత నుంచి కనీసం ₹1 రావట్లేదు, సిటీ డెవలప్మెంట్ కావట్లేదు, తమ నియోజకవర్గం డెవలప్మెంట్ కావట్లేదు. తీసుకొచ్చినటువంటి 3 లక్షల కోట్ల అప్పు అనేది 2 సంవత్సరాల కాలంలోనే చేపట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి. గత ప్రభుత్వం కేవలం 4.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసింది. వాటన్నిటి కూడా ఆధారాలు ఉన్నాయి, కట్టినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి, కట్టినటువంటి రిపోర్ట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి దాని 9 లక్షల కోట్ల అప్పైంది, 10 లక్షల కోట్ల అప్పైంది అంటూ కూడా చెప్పినటువంటి అవన్నీ కూడా అవాస్తవాలను కూడా పూర్తిగా తెలిపాయి. కానీ తీసుకొచ్చినటువంటి 3 లక్షల కోట్ల అప్పులో కనీసం ఒక పథకం అమలు చేసింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చింది కూడా లేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సొంత ఎమ్మెల్యేలే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆర్టీఏ దరఖాస్తులపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే కమిషన్లు దండుకునేందుకు వచ్చినటువంటి దందాలు సెటిల్మెంట్లకే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్ప ఉన్నటువంటి ప్రజాపాలనకు సంబంధించి ఇందిరమ్మ పాలన అని చెప్పుకుంటూ పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేసినటువంటి దాఖలాలు అయితే మనకు 22 నెలల కాలంలో కనిపించాయి. మరో 2 నెలలు గడిస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరో 3 సంవత్సరాల్లో 8 కోట్ల మేర అప్పు చేస్తుంది. రాష్ట్ర ప్రగతి ఏ విధంగా ఉంటుంది, అసలు జిఎస్డిపి రేటు కూడా పూర్తి స్థాయిలో పడిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు కనీసం ఎట్లాగూ తాము మళ్ళీ అధికారంలోకి వచ్చేలేదు కాబట్టి పెట్టినటువంటి ఖర్చును మళ్ళీ వెనక్కి తీసుకోవడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సునీత.